ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అన్నీ ఆల్లో పెట్టుకొని సపోర్ట్ చేయండి. అలాగైతే మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని చాలా అంటే చాలా మోటివేషన్ వస్తుంది. సో ఈ 2 days వీడియోస్ రాలేదండి, ఎందుకంటే పెద్దవాడికి అస్సలు బాగోలేదు. సో ఇంట్లో కూడా కొద్దిగా బాగోలేదన్నమాట పరిస్థితి, అందుకని చెప్పి వీడియోస్ పెట్టడం అవ్వలేదు. సో ఒక సబ్స్క్రైబర్ ఇంకెవరో కాదు, మా ఫ్రెండ్ లోహిత్ అయితే అడిగాడు అనమాట. ఒరే మరి కోళ్ళు, కొత్త కోళ్ళని అదేదో బుర్ర మీద ఏకలు పీకి కొబ్బరి నూనె తాగించి వదిలేసావు, మళ్ళీ ఇంటికి వచ్చే లేదా సస్పెన్స్లో పెట్టేసామని మా ఫ్రెండ్ అయితే అడిగాడు. సో నిజంగా నేను కూడా ఫస్ట్ టైం అనమాట కోళ్ళని ఇలాగ తీసుకొచ్చి పెంచడం. నిజంగా అసలు అనుకోలేదు అవి ఇంటికి వస్తాయని చెప్పి. ఇంటికైతే వచ్చేసాయండి, ఇదిగోండి. సో ఇవైతే నేను వదిలేసాను బయట, చూద్దాంలే ఏం జరుగుతుంది అని చెప్పి బయట వదిలేస్తే నైట్ చీకటవగానే వాటంతట అవే ఇంట్లోకి దూరిపోయి మంచం మీద ఎక్కిపోయాయంట. తర్వాత లక్ష్మి ఏమో షూ అనేసి అలా కొడితే లాస్ట్కి అవి ఇక్కడికి వచ్చాయి అనమాట. ఇప్పుడు కూడా ఫుడ్ అయితే వేసాను. వీటికి ఫుడ్ ఏం వేసానంటే రైస్లోని తౌడు అనేసి మనకి కొట్లు అమ్ముతారు కిరాణా షాప్లో. తౌడంటే ధాన్యం పొట్టు ఇవన్నీ అన్నమాట. ఆ ధాన్యం పొట్టు రైస్లో కలిపేసి వేసాను. ఇంకా గంట్లు, జొన్నలు అవి కూడా కలిపేసి వేసాను. ఇక్కడైతే చాలా కంపు వచ్చేస్తుంది. వీటిని ఇప్పుడు బయటకు వదులుదాం పదండి. బయటికి వెళ్ళట్లేదండి, గోడలు ఉన్నాయి కదా చుట్టూ, అందువల్ల బయటికి వెళ్ళడానికి వాటికి దారి తెలియట్లేదు. సో ఈరోజు మనం బయటికి పంపిద్దాం. నిన్న కూడా నాకు అవ్వలేదు అని చెప్పి బయటకు వదలి బయట బయటికి వెళ్ళాలండి అంటే అలాగా బయటికి వెళ్ళి ఆడుకోండి అంటే ఇంట్లోనే ఉంటాయి అంటే. బయటికి పోండి. ఇవి వెళ్ళట్లేదు, మనమే పట్టుకొని బయటకు తోసేద్దాం. కోళ్ళు పట్టుకోవడం చాలా కష్టం, కానీ ట్రై చేస్తున్నాను. అది వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అలాగే వెళ్ళాలి బయటికి. లవ్లీ బ్యూటిఫుల్. అలా బయటికి వెళ్ళి ఆడుకోవాలి, అంతేగాని అలా ఇంట్లో ఉంటారటే. సో ఇప్పుడు కోళ్ళకి బయటికి వెళ్ళగలలో వాటికి ఒక దారి అయితే మనం చూపించాం అనమాట. సో అప్పటి నుంచి అనుకుంటున్నాను ఇలాగ గోడెక్కి ఈ గోడ నుంచి ఆ గోడెక్కి అలాగే వెళ్తే వాటికి ఒక ఐడియా వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఇంట్లో లేకపోయినా సరే వాటంతా బయటికి వెళ్ళడం, వాటంతా అవి ఇంట్లోకి రావడం అలవాటు చేసుకుంటే, సో మనం లేకపోయినా ఒక 2-3 రోజులు చక్కగా అవి అయితే పెరుగుతాయి, చక్కగా బతుకుతాయి అన్నమాట. సో అది మా లోహిత్ గారు డౌట్ అయితే ఈరోజు తీర్పింది అనుకుంటున్నాను. ఆడు చాలా టెన్షన్ పడుతున్నాడు అనమాట, కోళ్ళు ఇంటికి వచ్చే లేదా అని చెప్పి. సో ఇప్పుడు బయటకు వదిలేసాను కదా, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా మీకు చూపిస్తాను.
బ్లాగ్ అయితే ఎన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేను మీ సందీప్, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ చెట్టు గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇవి వచ్చేసరికి బాంబుల్ మొక్కలు అన్నమాట. సో చిన్నప్పుడు వీటితోటి చాలా ఆడుకునే వాళ్ళం, చూసారు కదా. రండి, తెంపిస్తాను. దా ఇదిగా, దా చూపిస్తుందా. ఫ్రెండ్స్, వాటర్ బాంబులు అనేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. బాంబుల మొక్క అనేవాళ్ళం. ఇదిగండి ఇక్కడ కూడా ఉన్నాయి. కేసా ఇక్కడ ఉన్నాయి. బ్లూ కలర్ పువ్వులు పోస్తాయి అన్నమాట ఆ చెట్టుకి. ఇవ్వండి రా బాంబులు. ఎలా తెలుసా? పడుతుంది, పట్టుకో. ఏమన్నా చిన్నప్పుడు ఇలా తడి చేసి చేపట్టు. పేలుతుంది ఉంది. పేలలేదురా. బాగుంది. ఇంకోటి ఎదురా పేలిందలే, పేలలేదట. ఉండరా, ఇది ఉమ్మితి చెప్తున్నాయి. తప్పని రాలుతుందే, రావట్లేదు. ఇంకోటి ఊరా పడికే పట్టుకో, పడేస్తా. రెండు పెడితే ఏమవుతాయి? రెండు పెడతాయి. పాలు పేలిందా? ఇది పేలింది. ఇంకోటి అట్లే కంటిన్యూ పడిపోద్ది. పేలింది. ఎండపోయినా పేల పెట్టు, ఇది పెట్టు. ఉండరా పడికరా.
పోయింది పట్టుకొని ఇంకోటి చేస్తాను. ఇంకలేవా? ఇవి తీసుకోకు. బాగా ఎండితే సూపర్ పేలుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పాలకూర పప్పు అయితే చేస్తున్నాం. ఎందుకంటే లక్ష్మి మార్నింగ్ లేవలేపింది. సో అందుకు మనం అయితే చేస్తున్నాం పాలకూర పప్పు. ఇంకా పెద్దోడికి అయితే బ్లడ్ తక్కువ ఉంది. సో బీట్రూట్ ఫ్రై అయితే చేస్తాను. సో మనకు బ్లడ్ తక్కువ ఉన్నప్పుడే తినడం కాదండి, బ్లడ్ ఉన్నా లేకపోయినా సరే వీక్లీ వన్స్ బీట్రూట్ కన్జ్యూమ్ చేయండి. అలాగైతే ఇంట్లో అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే సరే వండేద్దాం పదండి. పప్పు రెడీ, పాలకూర పప్పు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైము సాయంత్రం అయింది. టైం సాయంత్రం కాదు, సో ఈవినింగ్ అయిందనమాట. సో ఈవినింగ్ కోళ్ళు ఇంట్లోకి వెళ్తే లేదో చూద్దాం. యాక్చువల్గా ఆ గోడ మీద నుంచి ఈ గ్రిల్స్ ఉంది కదా, ఈ గేట్ మీద దూకి అవతలకి వెళ్ళాయి. అవతలు ఉండేవి తెల్లవారంతా. సో ఇది వచ్చేసరికి మా ఓపెన్ స్టోర్ అనమాట. సో అక్కడి నుంచి ఇప్పుడు పైకి ఎలాగెక్కే తెలియదు, పైకి ఎక్కి మళ్ళీ చూసారా డ్రమ్ మీదకి వచ్చాయి. అటు ఎగరకండి వెళ్ళిపోతాను. మళ్ళీ అటు వెళ్తే మళ్ళీ ఇటు రావడానికి మీకు చాలా కష్టంగా ఉంటుంది. సాయంత్రం అయింది, ఇంటికి రారా? వెళ్ళిపో నువ్వు కూడా. ఇద్దరు జట్టు అయిపోయారు. సో మనం దగ్గరికి వెళ్తే మరి అవి కూడా అలాగే చేస్తాయి కదా. సో సాయంత్రం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చూద్దాం ఏ విధంగా వెళ్తాయో. మొన్న అయితే చీకటి పడిన తర్వాత ఇలాగొచ్చి ఇంట్లో దూరిపోయాయంట. సో ఈరోజు అలాగే వెళ్తాయో చూద్దాం. ఇంట్లో పిల్లలు మా లక్ష్మి గారు ఉన్నారు. ఇవైతే చాలా, వీటిని చూస్తే మంచి వైబ్ వస్తుందండి. చిన్న ఒక్క మొక్క తెచ్చాను, అలా చూడండి ఎంత పెద్దవి. ఇంకక్కడ ఒకటి ఉందన్నమాట. ఇది పెరుగు డబ్బా కొన్నాను, పెరుగు డబ్బాలో వేసి పెట్టాను అనమాట. విశాఖ డైరీ మనీ ప్లాంట్. ఇంట్లోకి రాగానే దాంకుని పోతున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారు? వేసాం పడుకొని 10 లీటర్ ఎర్రగొన్నా. సో పెసరపప్పు ఉంది బుజ్జి, పెసరపప్పు ఉందా? సో ఇదిగోండి ఆనపకాయ పెసరపప్పు వండుతుంది లక్ష్మి. సో ఏం చేస్తున్నా? తిడుస్తున్నావా? సో లక్ష్మి డ్యూటీ నుంచి వచ్చిందండి, రాగానే పని మొదలు పెట్టింది. సో ఇదంతా క్లీన్ చేస్తుంది. సో కోళ్ళ కోసం ఈ రూమ్ వదిలేసాను. యాక్చువల్గా ఫస్ట్ దీంట్లో మామూలుగా ఇది చెప్తారు షవర్ రూమ్ అన్నమాట. ఇది స్నానం చేసుకునే గది అనమాట మాది. సో కోళ్ళ కోసం వదిలేసాము. ఎందుకంటే ఈ రూమ్ అనుకోండి కొద్దిగా బాగా చిన్నదన్నమాట. ఏంటంటే చిన్నది, బాగా క్లీన్ చేయాలి. ఇది క్లీన్ చేస్తే పర్లేదు. నెక్స్ట్ వర్షాకాలం వచ్చింది అనుకోండి, దీంట్లోకి మొత్తం వర్షం అంతా లోపలికి వెళ్ళిపోద్ది.
అందుకు ఇది దీంట్లో అయితే పెట్టలేదు కోళ్ళని. సో అది వచ్చేసరికి వాషింగ్ మెషిన్ పాడైపోయింది. దాన్ని అమ్మేయాలన్నమాట. అమ్మేసిన తర్వాత ఇది కొద్దిగా క్లీన్ చేసి ఇక్కడ ఒకటి షెల్టర్ లాగా ఒక చెక్క ఏదో పెట్టేస్తే కోళ్ళు ఇందులో పెట్టచ్చు. సో ఆ కోళ్ళ కోసం ఒక పుంజుని తీసుకోవాలి. ట్రై చేస్తున్నాను. పుంజు వచ్చింది అనుకోండి. సో మనకి ఇంకా అదేంటంటారు స్ట్రెంత్ ఇంకా పెరుగుతుంది. ఎక్కువ మంది ఇంకా వస్తారు వాటితో పాటు. సో కొందాము. పుంజుని కొనిన తర్వాత చూపిస్తాను. సో ఇంకా లక్ష్మి అయితే బేగా వండేస్తుంది. ఎందుకంటే నైట్ వండాలనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతాం. వేడి కూడా అలాగే ఉంది. అక్కడ అన్ని దగ్గరలో ఋతుపవనాలు వచ్చాయి కానీ పార్వతీపురంలో ఇంకా ఋతుపవనాలు రాలేదు. వైజాగ్లో కూడా చాలా చల్లగా ఉంది. కోడి ఇంట్లోకి వచ్చినట్టుంది. కోడి సౌండ్ వచ్చింది. కోడి సౌండ్ వచ్చింది. ఓ లవ్లీ, మీకు చూపిస్తాను చూడండి. చూసారా గోడెక్కింది చూసారా? గోడెక్కిందే కోడి, గోడెక్కింది. తొలిపేసేద్దాం. వచ్చేసారా ఇంట్లోకి? వెరీ గుడ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను కెమెరా ఇక్కడ పెట్టేసాను అనమాట. కెమెరా ఇక్కడ పెట్టేసి మళ్ళీ మనం చూస్తే రావు కదా, అందుకని చెప్పి సో కెమెరా ఇక్కడ పెట్టి తలిపేస్తాను. వెళ్ళకండి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి ఇదన్నమాట. సో మొత్తానికి వచ్చేసాయి మా కోళ్ళు చూడండి. మొత్తానికి ఇంటికి వచ్చారు. అవునండి, అనలే నేను ఎక్కడ పట్టించుకుంటాను దానికి భయం. సో అదనమాట కోళ్ళు ఏ విధంగా తెల్లవారు వెళ్ళే మళ్ళీ బయటకు వచ్చే చూపించాను. సో రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పటిదాకా మన వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ హృదయపూర్వకంగా ఐ లవ్ యూ సో మచ్. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ముందున్న వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్.